చెప్పు. ఒక పని మనిషి నా మెడ మీద కత్తి పెట్టి చంపేస్తానంటే చూస్తూ ఊరుకుంటున్నారు. ఇక నేను బతుకున్న ప్రయోజనం లేదు. నన్ను చంపేసేయండి. ఏంటమ్మా పిచ్చి పని? ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేశావు? చెప్పేది నువ్వు కత్తెట్టింది అమ్మగారు వాళ్ళ పెద్ద కోడల మీదనే. వాళ్ళు కన్నెర్ర చేస్తే మనమంతా బూడిదైపోతాం. నువ్వేనా చెప్పు, లేకపోతే దారుణం జరిగేటట్టుంది. హనుమంతు, అమ్మగారు తప్పైపోయినది అమ్మగారు. ఇది ఇది శాంతది అనుకోలేదు అమ్మగారు. తప్పైపోయినది. పార్వతి, ఎందుకు ఇలా చేస్తున్నావు? అందరి సంతోషాన్ని నా కోడలు పాడు చేసింది అనిపించుకోవాలా? పార్వతి, నువ్వు మా సునందకి కాబోయే కోడలువని నిన్ను ఏమి అనుకున్నా వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. పార్వతి పొరపాట్లు చేయడం మామూలే మాకు. కానీ ఈసారి అతి చేసింది. నా కాబోయే పెద్ద కోడల్ని పట్టుకుని మామ్, మన ప్రాణాలకు ప్రమాదం పొంచుందని పార్వతి అలా చేసిందేమో. కానీ నీలాంబర్ని అనుమానించి అవమానించడం ఏంటి? జరిగింది తలుచుకుంటేనే గిల్టీగా ఉంది. నీలాంబరి, పదమ్మా, రా. అక్క, ఎందుకు ఇలా చేసా? రా అయ్యా, రారా. ఏయ్! ఛీ! అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.